తిరుప్పావై మహోత్సవంలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాయక స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. తిరుప్పావై మహోత్సవంలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాయక స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించి గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అర్చకులు కళ్యాణ తంతులో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణం వంటి పర్వాయాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుమారు ఈ ఉత్సవం ఆలయంలో గంటన్నర పాటు జరిపారు ఆలయ అర్చకులు. గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణ మహోత్సవం వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యమైనటువంటి దేవాలయంలో ధనుర్మాస వ్రత మహామహోత్సవం గత వైభవాల కంటే కూడా శతాధికంగా మహామహోత్సవం జరిగింది. 30 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవంలో అగ్రశ్రేణి ఉత్సవం గోదా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ గోదా కళ్యాణానికి మన రాష్ట్రంలో అతి ప్రధానమైనటువంటి సేవా కైంకర్య తత్పరులు శ్రీమాన్ గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు విచ్చేసి స్వామివారికి కళ్యాణ పట్టు వస్త్రములను సమర్పించినారు. మహావైభవంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారు అత్యంత శ్రద్ధగా భక్తిగా లోకోత్తర వైభవాలుగా నిర్వహణ చేసినారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నభూతో భవిష్యత్ అన్నట్టుగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆళ్వార్ దివ్య ప్రబంధ మహోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ముక్కోటి ఉత్సవాలు, ఇలాగా అనేక ఉత్సవ మహాసమాహారం ఈ ధనుర్మాసం. రేపు ఉదయం చాత్పర జరుగుతుంది. ఆ తర్వాత ఆళ్వార్ ప్రబంధ ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. రేపు రాత్రి పరమపదోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా యాదిగుట్టలో ఆండాళమ్మవారిని పుర ప్రజలందరూ కూడా తమ ఇంటి ఆడబిడ్డగా భావించి అందరూ కూడా పసుపు కుంకుమలు, కట్నాలు, కానుకలు సమర్పించి తమ ఆడబిడ్డగా భావించి అత్తవారింటికి సాగనంపుతారు. ఇది మహామహోత్సవంగా జరుగుతుంది. భక్తులందరూ సేవించండి, తరించండి. స్వస్తి. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి యాదగిరి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని ఒకటి కోరుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, రైతులు కూడా సుఖ సంతోషాలతోనే సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా లక్ష్మీనరసింహస్వామి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నందుకు. మరి అదేవిధంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించే అవకాశం దొరికింది. మరి భగవంతుడు ఎల్లప్పుడూ మన అందరినీ సెలవు చూడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.